రాష్ట్ర ఇంధన శాఖ వాస్తవ పరిస్థితిపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై విడుదల చేసిన ఏపీ సర్కార్ మూడో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. రాష్ట్ర విద్యుత్ రంగ ప్రస్తుత పరిస్థితిపై నేడు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి సీఎం వివరించనున్నారు. అలాగే 2019కు ముందు ఇంధన శాఖ పనిచేసిన తీరు చంద్రబాబు వివరించనున్నారు. నేడు ఇంధన శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, ఎన్ని గంటలకి ఇంధన శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల కాబోతోంది? ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలు చూస్తాం. వరుసగా ప్రతి శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. వరుసగా విడుదల చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇంధన శాఖ తీరుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? అంటే సతీష్, ఏదైతే ఈ ఎన్డీఏ దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరిగినటువంటి ఏ శాఖల్లో జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగిన అవినీతి ఏదైతే ఉందో వాటన్నిటిని బట్టబయలు చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి నిజమైన పరిస్థితిని వివరించేందుకు ఈ శ్వేతపత్రాలు అనేవి విడుదల చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 2 శ్వేతపత్రాలు, మొట్టమొదటి ఏమన్నా ఏదైతే పోలవరానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆ తర్వాత రెండోదిగా కూడా అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి రాజధాని పరిస్థితిని తెలియజేస్తూ కూడా అక్కడ జరిగినటువంటి ఈ అభివృద్ధి, అలాగే ఆ తర్వాత జరిగిన విధ్వంసాన్ని పూర్తిగా కూడా తెలియజేస్తూ కూడా 2వ శ్వేతపత్రం అయినటువంటి అమరావతిని విడుదల చేశారు. నేడైతే మాత్రం ఇంధన శాఖకు సంబంధించి అంటే విద్యుత్ రంగం ఏ విధంగా గత ప్రభుత్వంలో కుదేలైంది అనే విషయాన్ని తెలియజేసేందుకు ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు. ప్రధానంగా కూడా గత ప్రభుత్వ కాలంలో ట్రూప్ ఛార్జీల పేరుతో కూడా విపరీతంగా కూడా ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వినియోగదారుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వసూలు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు ఏ ప్రభుత్వం అయినా సరే తమ హయాంలో జరిగే ఒక రంగానికి సంబంధించి పెంచే విషయం కానీ తగ్గించే విషయం కానీ ఉంటుంది. కానీ అటువంటి నిర్ణయాలు ఏమీ లేకుండా కూడా సంబంధం లేనటువంటి కాలంలో కూడా దాన్ని కూడా వీళ్ళు ఇంధన సర్దుబాటు పేరుతో ట్రూప్ ఛార్జీల పేరుతో పెంచారని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే 2014-2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014-19 సంవత్సరాలకు సంబంధించి ఏవైతే బకాయిలు లేకపోయినప్పటికీ కూడా ప్రజల నుంచి కూడా ట్రూప్ ఛార్జీల పేరుతో కూడా పెద్ద ఎత్తున వసూలు చేయడం అయితే జరిగింది. అదే విధంగా కూడా డిస్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్కమ్లకు కూడా పెద్ద ఎత్తున అంటే 13,000 కోట్ల రూపాయల వరకు కూడా వసూళ్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా అంటే ఒక పక్కన ఏదైతే ఈ సాగునీటికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ వ్యవసాయ పంప్ సెట్లకు సంబంధించి మీటర్లు కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందనే ఆరోపణలు అయితే టీడీపీ వాళ్ళు గతం నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. అదే విధంగా కూడా ఉచిత విద్యుత్కు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ ఉచిత విద్యుత్కు సంబంధించిన అంశంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. ప్రధానంగా సామాన్యులు పక్కన పెట్టి అందానీ ఆదానీ లాంటి ఈ సంస్థలకు పెద్ద ఎత్తున కూడా విద్యుత్కు సంబంధించి మాత్రం వాళ్ళైతే మాత్రం కొంత రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సామాన్యులకు అయితే లేదు అని ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే మాత్రం 3వ శ్వేతపత్రాన్ని, ఇది ఇంధన శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా పట్టణాలకు సంబంధించి స్మార్ట్ మీటర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ మీటర్స్ అనేది పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీంట్లో ఎవరైతే తమ అస్మదీయులు ఉన్నారో వాళ్ళకి ఈ ఒక 6,000 కోట్ల రూపాయలు దోచిపెట్టారు అని అప్పటి నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని క్రోడీకరిస్తూ ఈ రోజు అయితే విద్యుత్ శాఖకు సంబంధించి డిస్కమ్లకు సంబంధించి వాటి పనితీరును తెలియజేస్తూ కూడా ఈ రోజు శ్వేతపత్రం అయితే సమర్పించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.